మీకు ఒక విషయం తెలుసో లేదో, ప్రపంచంలో చాలా ఖరీదైన వజ్రాలలో శమంతకమణి కన్నా ఖరీదైన వజ్రం లేదు. అలాంటి వజ్రాన్ని జాంబవంతుడు శ్రీకృష్ణునికి కట్నంగా ఇచ్చాడు. ఇప్పటి వరకు అంత వాల్యుబుల్ వజ్రాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు ఇవ్వలేరు. అలాంటి వజ్రాన్ని శ్రీకృష్ణునికి కట్నంగా ఇచ్చాడు జాంబవంతుడు. ఇప్పటికీ మనం చూస్తుంటాం, విలేజ్లలో చూస్తే మాదిగలను చులకన భావంతో చూస్తుంటారు. మాదిగ అనేది ఒక మూల అస్తిత్వమైన జాతి, జాంబవంతుని జాతి. మరి సాక్షాత్తు భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణుడు నేనే పరమాత్ముని అని చెప్పుకున్న శ్రీకృష్ణుడు మరి మాదిగ అయినటువంటి జాంబవంతుని కూతురు అయినటువంటి జాంబవతిని వివాహం చేసుకున్నాడు కదా. జాంబవతిని ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నాడు. జాంబవతి అతి సౌందర్యవతి, నేను నచ్చి వివాహం చేసుకుంటున్నాడు అని శ్రీకృష్ణుడే చెప్పిండు. కానీ మరి అలాంటి జాంబవతి వాళ్ళ తండ్రి, కన్న తండ్రి అయినటువంటి జాంబవంతుడు భల్లూక అవతారంలో ఎట్లా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే భల్లూక అవతారం జాంబవంతుడు అని ఏ పురాణంలో కూడా రాసలేదు. ఆఖరికి రామాయణంలో కూడా, వాల్మీకి రామాయణంలో కూడా రాసలేదు. ఉంటే నాకు రిఫరెన్స్ పెట్టండి. కాబట్టి మాదిగలది చాలా ఉన్నతమైన జాతి. అరుంధతి మాతని వశిష్ఠుడు చేసుకున్నాడు. బ్రాహ్మణుడైనటువంటి బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠుడు చేసుకున్నాడు అరుంధతి మాత మాదిగ స్త్రీని. మతంగ మహర్షిలో, సప్త ఋషుల్లో కూడా మతంగ మహర్షి మాదిగ. అట్లా ఎంతోమంది ఋషులు, మరి సంత గురు రవిదాస్ గారిని మన సిక్కుల గ్రంథంలో గురు గ్రంథ్ సాహెబ్లో ఆయన ప్రస్తావన ఉంటుంది. అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ మాదిగ జాతిని తక్కువ చూసే వాళ్లకు తక్కువ నాలెడ్జ్ ఉంటుందనే అని అనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు మూర్ఖులని అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళు ఇంత మూర్ఖులు అంటే, వాడు భగవద్గీత చదవడు. భగవద్గీత చదివితే వానికి తెలుస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. ఏమని? పుట్టుకతో అందరి వర్ణం ఒకటే. వాడు పుట్టి పెద్దగా అయితే ఎట్లెట్లా పెద్దగా అవుతాడో వానికి ఆ వర్ణాలు వస్తాయి. అంటే ఒక బ్రాహ్మణుడు శూద్రునిగానే పుడతాడు. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వం నేర్చుకొని వేదాలు ఉపనిషత్తులు అన్ని పఠిస్తేనే ఆ పిల్లోడు బ్రాహ్మణుడు అవుతాడు. ఆ పిల్లోడు శూద్రుడు అయిన పిల్లోడు వ్యాపారాలు చేస్తే వైశ్యుడు అవుతాడు. అలాగే పనులు చేసుకొని ఉంటే శూద్రుని లాగానే అవుతాడు. బట్టి సంస్కారాన్ని బట్టి వారి వర్ణం అనేది లెక్కింపబడుతుంది. కాబట్టి భగవద్గీత చదవండి, చదివితే తెలుస్తుంది. మన వాళ్ళు చాలామంది ఎక్కువ చెమార్ల మీద, మాదిగల మీద కూడా ఎక్కువ వ్యతిరేకత భావజాలం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎడ్లను కోసిర్రు, దాని తోలు తీసిర్రు అని చెప్పేసి భావజాలము చాలామందికి ఉంటుంది. కానీ తోలు యొక్క పవిత్రత తెలియక అలా మాట్లాడతారు. కానీ చాలామందికి తోలు యొక్క పవిత్రత తెలియదు. సాక్షాత్తు భగవంతుడే చరిత్ర చదవండి. అందుకే చరిత్ర తెలియనోడు ఎప్పుడు ఎదుటోని తక్కువగా చూస్తాడు. కానీ ఆ చరిత్ర తెలుసుకుంటే ఎదుటోడు ఎంత గొప్పోడో వీనికి తెలుస్తుంది. సంత్ శిరోమణి రవిదాస్ ఈ గొడ్డుతోలు చర్మాలతో చెప్పులు కుట్టుకుంటుంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు, శ్రీరాముడే వచ్చి ఆయన దగ్గర నిలబడి చెప్పులు కుట్టించుకొని వెళ్ళారు. రామలక్ష్మణులు వచ్చి చెప్పులు కుట్టించుకొని వెళ్ళారు నిలబడి. ఆయన దగ్గర ఆయన చెప్పులు కుట్టుకుంటూ చర్మంతో ఉంటే వేలాది మంది భక్తులు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన ఎన్నో మహిమలు చూపెట్టిండు. ఆయనకు సాక్షాత్ దేవుడే సపోర్ట్ చేసిండు. ఒకవేళ అలాంటి చర్మాలు కుట్టేవాళ్ళు లేకపోతే డప్పులు కొట్టేవాళ్ళు అపవిత్రులైతే సాక్షాత్తు దేవుళ్ళు బ్రాహ్మణులకు సపోర్ట్ చేయకుండా సాక్షాత్తు దేవుళ్ళు ఈ సంత్ రవిదాస్, ఒక మాదిగైనటువంటి చెమారైనటువంటి సంత్ రవిదాస్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు?